హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను అఖండ 2 మూవీ అయితే చూశాను. నిన్న చూశాను నెట్ఫ్లిక్స్లో. ఎందుకంటే మా ఊళ్ళో థియేటర్ లేదు. వెళ్ళాలంటే 6 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళాలి. అంత వెళ్ళి అక్కడ అంత మనీ పెట్టి ఇప్పుడు అసలు అఖండ 2 థియేటర్స్ వల్ల కూడా నాకు తెలియదు. ఎందుకంటే రిలీజ్ అయ్యి దాదాపు అంటే 12th రిలీజ్ అయింది పోయిన మంత్. అంటే అక్కడ 19 డేస్, ఇది ఒక 1 మంత్ అవుతుంది ఆ రోజుకి. సో నెట్ఫ్లిక్స్ అయితే నిన్న వచ్చిందనమాట. సో నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్ ఫోన్లో ఉంటుంది కాబట్టి నేనైతే చెక్ చేశాను. ఆ కంటెంట్ చాలా వరకు బాగుంది. శివుడు రావడం, శివభక్తుడికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ సేమ్ నాకు శ్రీ మంజునాథ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అది శ్రీ మంజునాథ్ నేను చిన్నప్పుడు ఉన్న సినిమా ఇది. అది ఇంకా 1999, 2000 ఆ టైంలో సినిమా అది. మా అమ్మ శివభక్తుడు కూడా అది పెట్టేవాడు కాబట్టి నేను చూశాను. కాకపోతే హై లెవెల్ గ్రాఫిక్స్ అనమాట ఇందులో. అప్పటికి ఇప్పటికి న్యాచురాలిటీ తగ్గిందని చెప్పుకోవాలి. సారీ లేట్గా ఈ సినిమా రివ్యూ చేస్తున్నందుకు. చాలామంది ఇచ్చేసి ఉండొచ్చు. కాకపోతే నేనేంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అసలు అఖండ మూవీ ఎలా ఉంది, ఏంటి, నాకు ఎలా అనిపించింది, నేను చూసిన విధానం ఏంటి. 2 అవర్స్ పైన ఉందన్నమాట మూవీ. ఆ 2 అవర్స్ పైన మూవీ నేను ఎంజాయ్ చేశాను లేదా మీతో పంచుకుందాం అని చెప్పి ఇలా అయితే వచ్చాను అనమాట. ఈ వీడియో మార్నింగే చేయాల్సింది. మార్నింగ్ లాల్ బహదూర్ శాస్త్రి గారిది వీడియో ఉండడం వల్ల అది షార్ట్ చేశాను. పెద్ద రీచ్ ఏమి వెళ్ళలేదు. మా అయితే 400 వ్యూస్ వచ్చినాయి. సో కొంచెం ఎన్ని చేసినా 1000 కూడా దాటట్లేదు వ్యూస్ అని చెప్పి కొంచెం నేనైతే స్కిప్ చేశాను దీన్ని. వ్యూస్ కోసం కాదు కానీ లాల్ బహదూర్ శాస్త్రి అప్పట్లో 1960 టైంలో 1960 ఐ థింక్ 1964 66 టైంలో మన ప్రైమ్ మినిస్టర్ అనమాట. 61 నుంచి 63 వరకు మన హోమ్ మినిస్టర్ చేశారు. చాలా వరకు మీరు గమనించినట్టుంటే అప్పుడు ఎక్కువ హోమ్ మినిస్టర్ చేసిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, డిప్యూటీ పిఎం. ఆయన అంతే హోమ్ చేసి తర్వాత ప్రైమ్ తీసుకున్నారు. అది డిప్యూటీ ప్రైమ్ డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ కదనమాట. అది ఎప్పుడంటే 1948 ఆ టైంలో ఎగ్జామ్స్ ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారనగా వీళ్ళు తీసుకున్నారు అనమాట ప్రైమ్ మినిస్టర్. ఆయన స్టేట్స్ని కలపడం ఇవన్నీ అది వేరే టాపిక్. రేట్ అఖండ మూవీలోకి వెళ్ళిపోతే నాకైతే అన్యాచురల్ అనిపించింది మూవీ. కాకపోతే శివుడు రావడం, శివభక్తులకు ఆయన ఇచ్చే వాల్యూ, అయితే శివభక్తుడిగా నేనైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అఖండ మూవీకి. కాకపోతే నాకు ఎక్కడ విచిత్రం అనిపించిందంటే మూవీ వీళ్ళు మామూలుగా కోవిడ్ వైరస్ 2020లోనే మన ఇండియాకి వచ్చింది. ఫస్ట్ అమెరికాలో వచ్చాక తర్వాత ఇండియాకి వచ్చింది. వీళ్ళు 2026లో కోవిడ్ తీసుకొచ్చి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2026లో కనిపడ్డ నాకైతే కొంచెం ఆశ్చర్యంగా విచిత్రంగా అనిపించింది. అది మరి సినిమా పరంగా కనిపెట్టారా లేదంటే 2020లో తీయాల్సిన సినిమా ఇప్పుడు తీసారు, నాకైతే అర్థం కాలేదు. సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో అఖండ మూవీ గురించి రివ్యూ చెప్పాలంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చూడొచ్చు మూవీ అయితే 2.5 అవర్స్ అయితే ఉంది. 2.5 అవర్స్, 2 hours 30 minutes అయితే ఇంకా 20 minutes ఉంది మూవీ. కాకపోతే కామెడీ ఏంటంటే ఆ జాజిగే సాంగ్ తప్పించి హైందవ సాంగ్ లేపేశారు. అఖండ తాను టైటిల్ సాంగ్ లేపేశారు. అసలు దానిలో సాంగ్సే లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్పించి. మరి ఆ బోయపాటి సింగర్ సాంగ్స్ ఎందుకు లేపేశారు నాకైతే అర్థం కాలేదు. అట్లీస్ట్ అఖండ తాండవం సాంగ్ టైటిల్ సాంగ్ పెట్టినా బాగుండేది, అది కూడా లేపడి దొబ్బారు. మరి 1 monthలో సాంగ్స్ అని లేపేసి ఆ పరమ జాజికాయ రోత సాంగ్ ఎందుకు పెట్టారు నాకైతే తెలియదు, వాళ్ళకే తెలియాలి అది. సో ఇదన్నమాట నా రివ్యూ. సో నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఇక్కడ నుంచి నేనైతే ఒకసారి ఫుల్ వీడియోస్ ట్రై చేస్తాను. సో మీరు నచ్చినా నచ్చకపోయినా వీడియో వచ్చినా రాకపోయినా నేనైతే ఫుల్ వీడియోస్ చేస్తాను. నా ఛానల్ గ్రోత్ నాకు ఇంపార్టెంట్ అండ్ నేను పర్సనల్ డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్. ఎన్నో షార్ట్లు వీడియోలు చేసి నాకు వ్యూస్ వచ్చినా నో యూజ్ అనమాట. సో అది అర్థం చెప్తాను, మనస్ఫూర్తిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. జై అఖండ భారత్ అండ్ జై అఖండ శంభులింగం. థ్యాంక్ యూ సో మచ్.